ప్రధాన ప్రతిపక్ష నేతను సభలో కలవడం సంప్రదాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సభలో కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు రేవంత్. కేసీఆర్ను కలవడం ఇదే మొదటిసారి కాదు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించానని గుర్తు చేశారు. తాను కేసీఆర్ మాట్లాడుకున్న మాటలు ప్రతిపక్ష నేతనే అడగాలని చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. మరోవైపు సభలో వ్యవహరించాల్సిన తీరుపై మంత్రులు, ప్రభుత్వ విప్లకు దిశానిర్దేశం చేశారు రేవంత్. ప్రధానంగా గోదావరి, కృష్ణా వాటాలు, ప్రాజెక్టులపైనే దృష్టి సారించాలని చెప్పారు సీఎం. కాసేపట్లో అసెంబ్లీలో బీఏసీ మీటింగ్ జరగనుంది. స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలు హాజరు కానున్నారు. బీఏసీ సమావేశంలోనే సభను ఎన్ని రోజులు నడపాలి, కృష్ణా జలాలపై చర్చ ఎప్పుడు పెట్టాలి, ఆర్డినెన్స్ స్థానంలో బిల్లులపై చర్చించి ఎప్పుడు ఆమోదించాలనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇప్పటికే సీఎం ఛాంబర్లో మంత్రులు, ప్రభుత్వ విప్లతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జనవరి 2న తిరిగి సభలు భేటీ కానున్నాయి. ఇక 9 నెలల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సీటు దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. జాతీయ గీతం పూర్తయిన తర్వాత వెంటనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీలో దాదాపు 24 నిమిషాల పాటు ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు షేక్ హ్యాండ్ ఇచ్చిన టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ నిలబడగా కేటీఆర్, కౌశిక్ రెడ్డి మాత్రం సీట్లలోనే కూర్చుండిపోయారు. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, ఏంటి అసెంబ్లీకి సంబంధించిన అప్డేట్స్? ఇవాళ ఉదయం 10:30కు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ వస్తారా రారా అనేది కొంత చర్చ జరిగింది. ఇక ఇవాళ ఉదయం వస్తారని చెప్పేసి కన్ఫర్మ్ అయింది. అసెంబ్లీ సమావేశాలకు హాఫ్ అన్ అవర్ ముందే అసెంబ్లీ ఆవరణకు కేసీఆర్ వచ్చారు. తర్వాత ఏదైతే అసెంబ్లీ ఉదయం 10:30కు స్టార్ట్ అయితే 2 నిమిషాల ముందే అసెంబ్లీ సభలోకి మాజీ సీఎం కేసీఆర్ సభలోకి వెళ్ళారు. ఇక అసెంబ్లీ స్టార్ట్ కాగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలోకి వెళ్ళారు. సో ఆ సభలోకి వెళ్ళిన తర్వాత వెంబడే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ కూర్చున్నారో ఆ కూర్చున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి తన బాగోగులు, ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, బాగోగుల గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆ వెళ్ళిన టైంలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కసారిగా లేచి నిలబడి కొంత సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపు వెళ్తున్నప్పుడు కొంత ఆశ్చర్యంతో చూస్తూ ఇటువైపు వస్తున్న సిచ్యువేషన్లో కొంత అందరూ కూడా ఒక్కసారి లేచినటువంటి సిచ్యువేషన్ మనకు ఈ సభలో ఇవాళ ఉదయం ప్రారంభమైనటువంటి మొదట్లోనే ఇది కనబడ్డది. ఇక ఆ తర్వాత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ వెంటనే అక్కడి నుంచి ఆ సభలో నుంచి బయటికి వచ్చారు. ఒక పక్క ఏదైతే దివంగత ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంతాప ప్రకటన కొనసాగుతూ ఉన్నది అసెంబ్లీలో, ఆ సంతాప ప్రకటన కొనసాగుతున్న టైంలోనే కేసీఆర్ అందులో నుంచి సభలో నుంచి లేచి బయటికి వచ్చారు. ఇది ఈ విషయంలో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. కేసీఆర్ వచ్చారు, ఆయనకు అనుభవం ఉన్నది, గతంలో సీఎంగా చేసినటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తి కూడా కొన్ని సభలో ఉన్నటువంటి సభల మర్యాదలను కూడా కొంత కాపాడాల్సిన అవసరం ఉంటుంది. వాటిని కూడా పాటించలేకపోయారు. ఒక పక్క సంతాప తీర్మానం కొనసాగుతూ ఉన్నది, మరో పక్క ఆయన వెంబడే ఆ సంతాపాన్ని కూడా గౌరవించలేరు, వెంబడే ఆయన బయటికి వెళ్ళిపోయారనే ఒక చర్చ కూడా మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతూ ఉన్నది. ఇక ఆ తర్వాత ఇక 0 అవర్ కొనసాగింది. 0 అవర్ కొనసాగిన తర్వాత దాదాపు 2 గంటల పాటు ఇవాళ ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 0 అవర్ తర్వాత అసెంబ్లీని జనవరి 2 తారీఖు వరకు అసెంబ్లీ వాయిదా వేశారు. అయితే ఇక మరికొద్దిసేపట్లోనే బీఏసీ సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఈ బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంటుంది, ఎప్పటి వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి అనే దాని మీద ఈ బీఏసీ సమావేశంలో నిర్ణయించి దాని మీద ఎప్పటి వరకు ఉంటుంది అనే దాని మీద మరికొద్దిసేపట్లోనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక సభ వాయిదా పడ్డ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తన ఛాంబర్లో మంత్రులు, తర్వాత విప్లతోని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీలో అవలంబించాల్సినటువంటి విధి విధానాలు, తర్వాత స్ట్రాటజీకి సంబంధించినటువంటి అంశాల మీద ఎట్లా ఉండాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనే అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, తర్వాత విప్పులకు పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనవరి 2, 3 ఈ 2 రోజుల పాటు కూడా కృష్ణా, గోదావరి నీటి వాటాల మీద చర్చ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఎట్లా ముందుకెళ్ళాలి, ఆ 2 రోజుల పాటు కూడా స్ట్రాటజీ ఎట్లా ఉండాలి. సో నీటి వాటాల విషయంలో ప్రతి సంవత్సరం అంటే 2014 నుంచి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో ఎట్లా జరిగింది, సో ఏ సంవత్సరంలో ఏపీకి ఎంత తరలించారు, తెలంగాణకు ఎంత ఇచ్చారు, గోదావరిలో ఎంత ఇచ్చారు, కృష్ణా వాటర్లో ఎంత ఇచ్చారు, తర్వాత ఈ
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన దాంట్లో అంశంలో గత బీఆర్ఎస్ హయాంలో ఎట్లా నిర్లక్ష్యం వహించారు, దాన్ని మళ్ళీ ఎట్లా వాళ్ళు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల విషయంలో ఎట్లా ముందుకెళ్తా ఉన్నది, ఏ ఏ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతూ ఉన్నాయి, ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నిధులు ఈ కేవలం ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఎన్ని నిధులు విడుదల చేశారు, ఎంత ఖర్చు చేశారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా 2 రోజుల పాటు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మంత్రులు తర్వాత విప్పులు ఎమ్మెల్యేలు కూడా ఎట్లా అవలంబించాలి స్ట్రాటజీ అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి జనవరి 2 వరకు అసెంబ్లీ వాయిదా వేశారు కాబట్టి ఈ బీఏసీ సమావేశంలో కొద్దిసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ ఉంటుందనే దాని మీద క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఈ 2 రోజుల పాటు కూడా ఈ నీళ్ళ వాటాల మీద ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్ళ వాటాల మీదనే దాని మీదనే చర్చ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఇప్పటికే ఈ అంశంలో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ లెక్కలన్నీ కూడా ఆ శాఖకు సంబంధించిన అధికారులతో తీయించారు. సంవత్సరాలు 2014లో ఎంత తీశారు, తర్వాత 15లో ఎట్లా జరిగింది, ఇట్లా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సంవత్సరంలో ఎంత నీటి వాటా ఏపీకి వెళ్ళింది, తెలంగాణకి ఎంత వచ్చింది, వాస్తవానికి రావాల్సింది ఎంత అనే దాని మీద పూర్తి స్థాయిలో లెక్కలు కూడా తీశారు. కాబట్టి ఈ 2 రోజుల పాటు కూడా జనవరి 2, 3 ఈ 2 రోజుల పాటు కూడా అసెంబ్లీలో ఈ నీళ్ళ మీదనే పెద్ద ఎత్తున చర్చ ఉండే అవకాశం అయితే ఉంటుంది.